నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. నమస్తే తెలంగాణలో 100 రోజుల్లో రుణమాఫీ అనలే అని బట్టి విక్రమార్క చెప్పిన మాటలను హైలైట్ చేసిన మొదటి పేజీలో ఇందులో మాఫీ చేస్తామని చెప్పినాం, ఎన్ని రోజుల్లో అనేది చెప్పలేదు. రైతుల బలవన్మరణాలపై నిరాధార ఆరోపణలు, అన్నదాతల ఆత్మహత్యలపై సమాచారం లేదు. రాష్ట్రంలో విద్యుత్తు తాగునీటి సమస్య లేదు. ఎన్నికలకు ముందు నీటిని వృధాగా వదిలేశారని గత ప్రభుత్వం. కుట్రలెన్ని చేసిన 5 ఏళ్ల మాకు డోకా లేదు. గుదిబండగా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లు. కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నది అబద్ధం. 10 ఏళ్లలో ఇచ్చింది 3.70 లక్షల కోట్లే. 93% మంది రైతులకు భరోసా డబ్బులు. మీట్ ద ప్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వీరు ఇంకా ఏమన్నారంటే రైతులకు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే, కానీ 100 రోజుల్లో అది చెప్పలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికలలో ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రశ్నకు అడిగిన సమాధానానికి ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు కదా, ఏమైంది అన్నదానికి రుణమాఫీ చేస్తామన్నాము, కానీ నిర్దిష్టంగా ఇంత సమయమని తాము చెప్పలేదు అని బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. అయితే రుణమాఫీ చేస్తున్నారు, కానీ డిసెంబర్ లోప, జనవరి లోప, ఫిబ్రవరి అని చెప్పలేదు. 2 లక్షల రుణమాఫీ బాధ్యత ప్రభుత్వానిదే, ఇందులో మార్పు లేదు, కానీ ఎప్పుడో మేము పలానా డేటు అనలేదని వారు అంటున్నారు. ఇక రుణమాఫీ పేరిట కాంగ్రెస్ దగ అనే ఒక వార్త ఉన్నది. 70 లక్షల మంది రైతుల్ని వంచిన సర్కార్ రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదా? తొలి సంతకం దానిపైన రేవంత్ అనలేదా? అబద్ధాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పోటా పోటీ. 6 గ్యారంటీలు కావే 100 అబద్ధాలు. బట్టి మాటలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక రైతు బంధుపై బట్టి మాటలు. 65 లక్షల మందికి ఇచ్చిన డిప్యూటీ సీఎం 61 లక్షల మందికి అందినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు. పొంతలేని గణాంకాల గందరగోళమని మొత్తం ఒక పావు పేజీ వరకు నమస్తే తెలంగాణలో ఈ వార్తలకే ప్రయారిటీ ఇచ్చింది. మొత్తం రైతు సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇక కళ్ళంలో కన్నీళ్లు, అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు అనే వార్త ఉన్నది. అమ్మబోతే అరిగోస్ అనే మరొక వార్త కూడా ఉన్నది. ఎత్తు పెంచుడు తెలంగాణ నిండా ముంచుడే, తమిళనాడు కోసం తెలంగాణ పనం, ఇచ్చంపల్లి బరాజ్లో తెలంగాణకు తొలి ప్రమాదం అనే స్టోరీ ఉన్నది. ఉద్యోగుల సస్పెన్షన్పై స్టే అనే వార్త ఉన్నది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించింది. ఇక భువనగిరి గురుకులానికి ఎస్సీ కమిషన్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. టాస్క్ ఫోర్స్ భేటీలో ఇచ్చంపల్లిపై చర్చ అనే వార్త. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, అణుస్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా బ్యానర్ ఐటెం కింద కేసీఆర్ పోరుబాట, 22 నుంచి ఎన్నికల ప్రచార యాత్ర అనే వార్త ఉన్నది. గ్యారంటీల కోసం గెరావ్ అనే ఫోటోతో కూడిన వార్త ఉన్నది. ఇక తొలి పోలింగ్ 62%, గత ఎన్నికలతో పోలిస్తే 7% తగ్గిన ఓటింగు. నాగాల్యాండ్లో 6 జిల్లాలో 0 పోలింగ్ అనే వార్త ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్పై ఓటింగ్ బహిష్కరణ, అందువల్ల అక్కడ ఎవరు ఓటేయలేదు అనే వార్త కూడా ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరిచూసుకోండి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. నిన్న కేసీఆర్ మాట్లాడి దానికి కౌంటర్గా ఇవాళ వీరు మాట్లాడింది. తొలి దశలో పోలింగ్ 62% అనే వార్త ఉన్నది లోక్సభ ఎన్నికలకు సంబంధించిందిగా. కాంగ్రెస్లోకి మరో భారాస ఎమ్మెల్యే అనే వార్త ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి కంట్రోల్ చేయడానికి యత్నించారని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి అనే వార్త ఉన్నది. రెండో రోజు 57 నామినేషన్లు అనే వార్త ఉన్నది. బారాస కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే అని, దేశ నిర్మాణమే భాజపా లక్ష్యమని సికింద్రాబాద్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. చిత్రంలో కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రాకేష్ రెడ్డి అనే ఫోటోతో కూడిన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఇయర్ ప్యానల్లో ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే, తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు అని కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇయర్ ప్యానల్లో ఆంధ్రజ్యోతిగా. రాష్ట్రాన్ని దోచేశారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని బీజేపీ నాయకుల మీటింగ్కి సంబంధించిన వార్త ఒకటి మొదటి పేజీలో టాప్లో హైలైట్ చేసిందిగా. టచ్ చేసి చూడు, హైటెన్షన్ వైరులో ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా కాంగ్రెస్ను ముట్టుకుంటే మాడి మసైపోతామని 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్, మహబూబాబాద్ నామినేషన్ల సందర్భంగా వారు మాట్లాడిన మాటలు మొదటి పేజీలో హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతిగా. రెండో రోజు అదే జోరు, చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ. 57 మంది అభ్యర్థులు, 69 నామినేషన్లు దాఖలనే వార్త ఉంది. నామినేషన్ వేసిన వారిలో
బలరాం నాయక్, ఓవైసీ, పద్మారావు గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ అనే వార్త ఉన్నది. ఇక కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ, చేరికలపై చర్చలు అనే వార్త ఉన్నది. ఇక మంద కేంద్రంగా ప్రచారం అనే స్టోరీ ఒకటి ఉన్నది. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతిదాడి అనే వార్త, ఏపీ మంత్రి సిబ్బంది బెదిరింపులకు ఓ మహిళ బలి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. వచ్చే వారంలో ఇంటరు ఫలితాలు అనే వార్త ఉన్నది. పొద్దంతా ఎండ, సాయంత్రానికి గాలివాన అనే వార్త ఉన్నది. వాట్సాప్లోకి ఏఐ వచ్చింది అనే వార్త, తొలి దశ పోలింగ్ 62.37% అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సాక్షిలో ఇయర్ ప్యానల్ తొలి దశ ప్రశాంతం, 102 ఎంపీ సీట్లకు మొదటి దశలో 62.37% పొలుగు. బెంగాల్లో స్వల్ప ఘర్షణలు, ఛత్తీస్గఢ్లో గ్రైనేడ్ పేలి జవాను మృతి, ఓటేసిన దిగ్గజ నేతలు అనే వార్త ఉంది. ఆ పార్టీల అవినీతి ప్రభుత్వాలు, బీఆర్ఎస్ కాంగ్రెస్పై రాజ్నాథ్ సింగ్ విమర్శ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక రెండో రోజు 57 మంది నామినేషన్లకు సంబంధించిన వార్త ఒకటి ఉన్నది. టచ్ చేస్తే మసే, హైటెన్షన్ వైర్ లాంటి వాటిని ముట్టుకుంటే షాక్ కొడతాని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటను సాక్షి కూడా మొదటి పేజీలో టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇక మీ తప్పుల వల్లే కరువు తిప్పలని డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులు ఇస్తాం, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి అని సిపిఎంకు బట్టి ప్రతిపాదన వార్త ఒకటిన్నది. ఆఖరి నిమిషం దాకా అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం, అభ్యర్థులు చేజారకుండా అన్ని రకాల జాగ్రత్తలు. అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు 22వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రపై కసరత్తు అనే వార్త కూడా ఉన్నది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటేనే గ్రేటర్లో ఇళ్లకు అనుమతి, ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపైన నిర్ణయము అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షిగా. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రకటించిన వార్తాంశాలు ఇవి.